హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కర్బూజా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థములు సబ్జాలు, కర్బూజా, బాదం, హార్లిక్స్ అండ్ పాలు అండ్ పంచదార అండి. ఇక్కడ నేను హార్లిక్స్ తీసుకున్నా, కావాలితే మీరు వేరేది ఏదైనా తీసుకోవచ్చు. ముందుగా ఒక జార్ తీసుకుని ఈ కర్బూజాన్ని నేను ఇలా ముక్కలుగా కోసేసుకున్నానండి. నాకు బాగా ముగ్గింది కాబట్టి ఇలా ముద్దగా ఉంది. ఇన్ కేస్ మీకు మామూలుగా ఉంటే ముక్కలుగా ఉండొచ్చు. ఇలాగా ఒక జార్లోకి కర్బూజా ముక్కలు వేసేసుకున్నానండి. సో వేసుకున్న తర్వాత అందులోకి షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ అంటే పంచదార అండి. సో పంచదార వేసుకుంటున్నాను. మీరు అనొచ్చు స్పూన్తో వేయచ్చు కదా, చేత్తో వేస్తుంది ఏంటి అని అనొచ్చండి. సో నాకు వజ్జాంపుని తెలియక ఇలా వేస్తున్నా. ఈసారి నుంచి స్పూన్ వాడతాను. సో నెక్స్ట్ పాలు, ఒక గ్లాసుడు పాలు కూడా పోసుకుంటున్నానండి. ఇలా పోసుకుని దాన్ని బాగా కొంచెం వాటర్ కూడా కావాలితే మొత్తం పాలతోనే చేసుకోవచ్చండి, లేదా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ చేసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత జ్యూస్ అయితే ఇలా వచ్చిందండి. సో ఇలా వచ్చిన జ్యూస్లో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుందామండి. సో అలాగే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు అండ్ అలాగే సబ్జాలు నానబెట్టుకున్నామండి. సో నానబెట్టుకున్న సబ్జాలు కూడా దాని మీద మనం వేసుకుందామండి. సో సమ్మర్లో ఇలా కర్బూజా అంటే చలవ చేస్తుందండి. సో ఇలా జ్యూస్ చేసుకుని ఇలాగ తింటే, ఇలా తాగితే సమ్మర్లో కూల్గా హాయిగా ఉంటుందండి. సో మీకు నచ్చితే హార్లిక్స్ వేసుకోండి, లేకపోతే హార్లిక్స్ వేయకపోయినా పర్వాలేదు. సో హార్లిక్స్ కూడా వేసుకుంటున్నానండి. సో ఇలా వేసుకుని తీయని కూల్గా కమ్మగా కర్బూజా జ్యూస్ తాగండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. లైక్ కూడా చేయండి. బాయ్.